వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రతిసారి చూస్తూ ఉంటాం కుంభమేళ. మరి కుంభమేళ అంటే ఎంతో అద్భుతమైన ఘట్టము, అద్భుతమైన కార్యక్రమం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లక్షలాది నాగ సాధువులు, లక్షలాది అఘోరీలు అక్కడ ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఆ అఘోరీలు కూడా ఒక అండ పిండ బ్రహ్మాండమైన అవతారాలతో అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఆ తర్వాత మనకి ఎవ్వరికి కూడా కంటికి కూడా కనిపించరు. అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి, ఎందుకు అక్కడ నాగసాధువులు అఘోరీలు ఆ కుంభమేళలో మాత్రమే కనిపిస్తారు, ఆ తర్వాత ఎటెళ్ళిపోతారు వీళ్ళంతా, కుంభమేళ అంటే ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, కుంభమేళ అంటే అసలు ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనము క్లుప్తంగా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే గురువుగారు. గురువుగారు, చాలా సార్లు అంటే చాలా మంది కూడా వీడియోలలోనే ఎక్కువ చూసే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ కుంభమేళ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఓ కుంభమేళ అంటే స్వాములు వస్తారు, అడిగి అఘోరీలు వస్తారు, నాగసాధువులు వస్తారు, వాళ్ళు ఏదో చేసుకొని వెళ్ళిపోతారు, ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, వెళ్ళిపోతారు, అంతే. అంతవరకే తెలుసు గురువు గారు చాలా మంది ప్రజలకి ఇప్పుడున్న జనరేషన్ లో. కాబట్టి అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి గురువు గారు, ఇది తెలియాలి అందరికి. అందుకే మిమ్మల్ని మీ నుంచి మేము తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాము. ఈ కుంభమేళ ఎందుకు చేస్తారు, అసలు ఏంటి కుంభమేళ? తప్పనిసరిగా కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ. ఓకే గురువు గారు. 12 నదులకు మాత్రమే కుంభమేళ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటూ ఉంటాం. మరి 12 రాసులు, గురువు ఒక రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. ఓకే గురుగారు. సంవత్సరం మారినప్పుడల్లా కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఓకే. మరి ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ. ఓకే. అంటే 144 సంవత్సరాలకు వచ్చేటువంటిది ఈ మహాకుంభమేళ. మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ చాలా విశేషం. ఓకే. ఎందుకంటే ఈ కుంభమేళాలో అన్ని రకాల దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ త్రివేణి సంగమంలో ఖచ్చితంగా వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు. సామాన్యులు కూడా స్నానం ఆచరిస్తే మనం చేసిన పాపపుణ్యాల మొత్తం కూడా పటాపంచలైపోతుందని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. మరి ఈ అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ 3 రకాలు. ఇది మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళల విశేషం ఏంటంటే సాధువులు, నాగసాధువులు, మరి అఘోరీలు, ఇట్లా 4 రకాల సాధనలు ఉన్నాయి వీటిల్లో. మన తెలంగాణ ప్రాంతంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారంటే వాళ్ళు సన్యాసులు అంటూ ఉంటాం. అవును. అంటే వాళ్ళని సర్వసంఘ పరిత్యాగులు, అంటే వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకొని సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. సన్యాసాశ్రమం స్వీకరిస్తే ఎటువంటి భవబంధాలు ఉండకూడదు. తల్లి కనపడితే తల్లితో మాట్లాడకూడదు, తండ్రి కనపడ్డా మాట్లాడకూడదు, తన కర్మ తనే చేసుకోవాలి, ఎటువంటి ఐహిక సుఖాలు ఉండకూడదు, ధనం మీద ఆపేక్ష ఉండకూడదు, మరి బంగారం మీద ఆపేక్ష ఉండకూడదు, ధర్మశాస్త్రం చదువుకోవాలి, ధర్మాన్ని అనుసరించాలి, ధర్మమే పాటించాలి, ధర్మమే బోధించాలి. ఇది సన్యాసాశ్రమంలో మన ప్రాంతంలో ఉండేటువంటి నియమాలు. మరి అటువంటి సన్యాసం తీసుకోవాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకోవాలి అంటే వేదం చదవాలి. వేదం చదివితే 12 సంవత్సరాలు సమయం పడుతుంది ఒక వేదానికి. తర్వాత శాస్త్రం. శాస్త్రం అంటే ఈ వేదానికి సంబంధించిన శాస్త్రం, ఏ పని ఎట్లా చేయాలి, ఏ పండగ ఎట్లా చేయాలి అనేది శాస్త్రం. తర్వాత న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం కూడా చదివితేనే సన్యాసాశ్రమం ఇస్తారు. వేదం, శాస్త్రం, న్యాయశాస్త్రం, తర్కం. తర్కం ఏంటయ్యా అంటే విత్తు ముందా చెట్టు ముందా అంటాడు. విత్తులోంచే చెట్టు వచ్చింది, చెట్టులోంచే విత్తు వచ్చింది, మరి దాన్ని వాదన కూర్చుంటే వాళ్ళు గెలవాలి, అది తర్కం అంటారు. ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. అవునమ్మా, ఇది ఎవరికి తెలియదు. మరి శృంగేరి జగద్గురు వాళ్ళు 4 పీఠాల వాళ్ళందరూ కూడా ఇవన్నీ శాస్త్రాలు చదివిన మహానుభావులు వాళ్ళందరూ కూడా. మరి వేదానికి 12 సంవత్సరాలు, శాస్త్రానికి 4 సంవత్సరాలు, న్యాయశాస్త్రానికి 4 సంవత్సరాలు, తర్కం చదవడానికి ఇంకో 4 సంవత్సరాలు. ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదివిన తర్వాత సన్యాసాశ్రమం అప్పుడు ఇస్తారు మహానుభావులకి. ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, ఆ ఉన్న గురువులు ఎవరైతే ఉన్న వాళ్ళని దర్శించి వీడు సన్యాసాశ్రమం తీసుకుంటే వీడు ఇవన్నీ సాధించగలడం నమ్మకం కుదిరినప్పుడే వాడికి సన్యాసాశ్రమం నేర్చుకున్న తర్వాతనే సన్యాసాశ్రమం ఇస్తారు. ఎవరిని రాకముందు కూడా సన్యాసాశ్రమం ఇవ్వబడదు.
మరి ఇటువంటి సన్యాసాశ్రమం ఇంత విశేషమైనటువంటిది. వాళ్ళు ధర్మాన్ని బోధిస్తారు. వాళ్ళకి మనం సర్వసంగ పరిత్యాగులుగా సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా మనం నమస్కారం చేస్తాం. ఇటువంటి శాస్త్రం చదువుకున్న వాళ్ళు వాళ్ళ కాళ్ళకు కూడా మనం దండం పెట్టక్కర్లా. ఇప్పుడు శృంగేరి స్వామి వారు ఉన్నారు, మనం శృంగేరి వెళ్ళాం అనుకోండి, ఇట్లా దండం పెడితే ఆయన దృష్టి ఇట్లా అన్ని ఇట్లా చూస్తూ ఉంటారు. వారు మొత్తం ఒక లుక్ వేస్తారు స్వామీజీ. ఆయన దృష్టి మన మీద పడితే మనం అనుకున్న పని అయిపోతుంది. అటువంటి తపశ్శక్తి సంపన్నులు మహానుభావులు వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళకి అంత శక్తి సంపన్నం ఎట్లా వచ్చింది అంటే వాళ్ళు పరంపరగా ఆ శృంగేరిలో తపో ధనం తపోనిధి స్థలం అది. మరి 100 తరాల నుంచి అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు, గురు పరంపరంగా వస్తున్నది. అంత తపస్సు చేయడం వల్ల వాళ్ళ వర్చస్సు, వాళ్ళకి ఆ శక్తి, ఆ శాస్త్రం వస్తుంది. మరి దేశంలో ఎక్కడ సమస్య వచ్చినా శృంగేరి ఆధారం. ఎక్కడ ధర్మశాస్త్రం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా శృంగేరి వెళితేనే ఆ శృంగేరిలోనే మన ఏదైతే సమస్య వచ్చిందో దానికి మార్గం వాళ్లే చెప్పగలరు. అన్నిటికీ కూడా అధిష్టాన పీఠం శృంగేరి. బదరి, శృంగేరి ఇవన్నీ 4 పీఠాల్లో, చతుర్పీఠాల్లో శృంగేరి ఒక పీఠం. మరి ఆదిశంకరాచార్యులు వారికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై 4 శివలింగాలు ఇస్తే ఆదిశంకరాచార్యులు వారు 4 దిక్కుల తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన 4 శివలింగాలు పెట్టి అక్కడ షణ్మత స్థాపన చేశారు ఆదిశంకరాచార్యులు వారు. మన దేశంలో ఎన్నో రకాల షణ్మతాలు ఉన్నాయి, 16 రకాల మతాలు ఉన్నాయి. వాటన్నిటిని ఒకటే రకంగా 4 రకాలుగా విభజించారు. ఎట్లా వైష్ణవుడు ఉన్నాడు అనుకోండి, ఇదివరకు వైష్ణవులు శైవులు కొట్టుకునేవాళ్ళు, బౌద్ధులు శైవులు కొట్టుకునేవాళ్ళు, ఇట్లా రకరకాల మతాలు ఉండేవి. అవన్నీ షణ్మత స్థాపన చేసి, నేను స్మార్తుడిని అనుకోండి, మధ్యలో శివలింగం పెట్టుకో, చుట్టూ 4 పక్కల నీకు ఇష్టమైన దైవాన్ని పెట్టుకుని అర్చన చెయ్యి. వైష్ణవుడు అనుకోండి, మధ్యలో విష్ణు శాలిగ్రామం పెట్టుకో, చుట్టూ నీ ఇష్టం ప్రకారం చెయ్యి. ఇంతకుముందు 64 రకాల షోడశోపచార 44 రకాల అర్చనలు ఉండేవి. 64 రకాల సేవ భగవంతుడికి పూజ చేయాలండి. మరి 64 రకాలు అందరం చేయగలమా? బ్రాహ్మడే చేయలేడు. దాన్ని 16 రకాల అర్చనలు దాన్ని తగ్గించారు స్వామివారు. అంటే మానవుడు దేవతార్చన, దేవుడికి అర్చన చేస్తే 16 రకాల ఉపచారాలు చేస్తే సరిపోతుంది అని చెప్పి దాన్ని కుదించి దీన్ని అందరూ కూడా ఆచరించండి అని చెప్పి మన స్వామివారు చెప్పారు. శృంగేరి జగద్గురువులు చెప్పారు. దాన్ని మన ప్రాంతంలో పాటిస్తున్నాం. మరి ఉత్తరప్రదేశ్ అటు పక్క ప్రాంతంలో, యూపీ అటు సైడ్ మొత్తం కూడా ఈ యోగ సాధన, నాగ సాధన, సన్యాసులు, వాళ్ళ సన్యాసం, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ సాధన వేరు. ఒక నాగసాధువు కావాలంటే 48 సంవత్సరాలు సాధన చేయాలి. 48 సంవత్సరాలు వాళ్ళ శాస్త్రం ప్రకారం. దాంట్లో 4 లెవెల్స్ ఉంటాయి. అది గురు పరంపరగా చేసిన వాడే నాగసాధువు అవుతారు. అయితే వాళ్ళకే అతీత శక్తులు ఉంటాయి అంటారు. అవునమ్మా. అంటే ఈ సాధన వేరు, ఆ సాధన వేరు. ఇదంతా కూడా మహావిద్య. ఇదంతా కూడా మన ప్రాంతాల్లో ఉన్నది, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మొత్తం కూడా మహావిద్య అంటారు. అంటే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అమ్మవారు, పరమేశ్వరుడు, ఇట్లా పంచముఖ ఆంజనేయ స్వామి, రాముడు, కృష్ణుడు, ఈ ఉపాసనలు తీసుకొని వీళ్ళు అనుష్ఠిస్తూ వీళ్ళు దైవత్వాన్ని సాధిస్తారు. వీళ్ళు గొప్ప మహానుభావులే, వీళ్ళు ఏదైనా కూడా చేయగలరు, కానీ వీళ్ళు బయటకు ప్రదర్శించరు. ఇప్పుడు ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి, నేను మహానుభావుడిని చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకు అవసరం ఉంటుందా? అవసరం లేదు. వాళ్ళని దర్శించేంత మాత్రం చేతనే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి వాళ్ళు కూడా అటువంటి సాధనలే, కాకపోతే తేడా. వాళ్ళ తేడా ఏంటంటే వాళ్ళు మనలాగా బట్టలు వేసుకోరు, నాగ సాధువులు. మరి విశేషమైన సాధన చేస్తూ ఉంటారు, మాంసం తింటూ ఉంటారు. అంటే శవాలను తింటే వాళ్ళు కొంతమంది ఉంటారు. మన దాంట్లో ఇటువంటి సాధన లేదు, మాంసం తినకూడదు, కేవలం వెజిటేరియన్ తింటేనే సాధన చేయాలి. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏందయ్యా అంటే అదంతా చలి ప్రాంతం, ఉత్తరప్రదేశ్, అక్కడ శాస్త్రం వేరు, ఇక్కడ శాస్త్రం వేరు. ఇక్కడ మనం గర్భాలయంలో పూజ చేస్తే అర్చకుడు చొక్కా వేసుకుని ఎక్కడన్నా పూజ చేయడం మనం చూసామా? చూడలేదు. కానీ ఉత్తరప్రదేశ్కి వెళ్తే అందరు చొక్కా వేసుకొని అర్చన చేస్తారు. కేదార్నాథ్ వెళ్తే చొక్కా కూడా ఇప్పరు, వాళ్ళు చలికోట వేసుకొని అర్చన చేస్తారు. అంటే ధర్మం మారిపోయింది. దేశ కాల మాన పరిస్థితులను బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది. మరి మన ఆచారం, మన వాతావరణ భూగోళ పరిస్థితులను బట్టి ఆచారం ఇక్కడ ఇట్లా పెట్టారు, అక్కడ ఆ విధమైన ఆచారాలు పెట్టారు. మరి ఈ నాగసాధువులు ఎక్కడో మరి మనుషులు కనపడని ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు అతీతమైన శక్తులు పొంది ఈ మహాకుంభమేళాకు వస్తున్నారు. ఈ మహాకుంభమేళాకు వచ్చి వాళ్ళు బ్రహ్మముహూర్తంలో వాళ్ళు అక్కడ సాధన చేసి, స్నానం చేసి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ గురు పరంపర ఏదైతే మంత్రాలు వచ్చాయో, వాళ్ళు ఏదైతే అతీత శక్తులు ఉన్నాయో
అక్కడ సాధన చేసుకుంటూ. అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న డౌట్ మళ్ళీ వచ్చింది, ఎందుకంటే ప్రజలకు కూడా డౌట్ క్రియేట్ అయింది స్వామి. ఎందుకంటే 48 సంవత్సరాలు చేస్తేనే ఒక నాగసాధుకి అతీతమైన శక్తులు ఉంటాయి, వాళ్ళు ఏం చేయడానికైనా ఉంటది అన్నారు. మరి ఈ మధ్య మనం చూసాము, చాలా వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే చూసాము, నేను నాగసాధుని, నేను అఘోరిని, నేను నాగసాధు సాధన చేశాను అని చెప్పేసి కొంతమంది, అంటే ఒకరే హల్చల్ అవ్వడం కూడా చూసాము, ఒక అఘోరిని, లేడీ అఘోరిని. మరి తనకెట్లా సాధ్యమైందంటారు? ఎందుకంటే తన వయసు తిప్పి తిప్పి కొడితే ఒక 30 సంవత్సరాలు కూడా ఉండదు, 48 ఏళ్ల సాధన ఎలా చేసిందంటారు గురువు గారు? నేను చెప్పేదమ్మా, దీంట్లో 4 లెవెల్స్ ఉంటాయి. ఓకే, సన్యాసం తీసుకోగానే సన్యాసి మాత్రమే అవుతాడు. సాధన చేసినప్పుడే ఆ సాధనా క్రమంలో వాళ్ళకి అతీతమైన శక్తులు, దివ్యమైన శక్తులు ఆవాహిస్తాయి. సాధనా సాధ్యతే సర్వం. అది నిరంతరమైన సాధన చేసినప్పుడే, వాడు సాధన ప్రారంభం నుంచి కనీసం 48 సంవత్సరాలు చేసినప్పుడే నాగసాధువు అవుతాడు. వాళ్ళకి అదృశ్య శక్తులు వాళ్ళకి ఆవహిస్తాయి. అంటే ఇక్కడ మాయమై కేదార్నాథ్లో దర్శనం ఇవ్వాలంటే వాళ్ళు అదృశ్య శక్తి అక్కడ దర్శించగలరు, వాళ్ళు అక్కడ మాయమై ప్రయాగలో దర్శనం ఇవ్వగలరు. అటువంటి శక్తులు వాళ్ళకు ఉంటాయి. మీరు చూడండి, నాగసాధువులు ఏ రోజు కూడా మానవుడు కంట పడరు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎక్కడ మాయమవుతారో తెలియదు. వీళ్ళ గురించి ఎంతో మంది స్టడీ చేశారో, ఎంతో మంది వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం చూస్తే కూడా కనుచూపు మేర వరకు కనపడుతూ ఉంటాడు, అక్కడికి వెళ్ళాక మాయమైపోతారు. కనుచూపు మేర కనపడుతూనే ఉంటాడు, చివరి సమయంలో మాయమైపోతారు. అది వాళ్ళ యొక్క శక్తి. ఇది దివ్యమైన శక్తులు ఎంతో మంది దర్శించారు. మన ప్రాంతంలో కూడా ఎటువంటి ప్రదర్శనలు చేసిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ కి తెలియదు కాబట్టి మరి అటువంటి మహానుభావులు నేను నాగసాధువునని ఎవరు చెప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మహా ఉంటే మహాకుంభమేళాకు వచ్చే దాంట్లో ఒక 100 మంది మాత్రమే నాగసాధువులు ఉంటారు. మరి మిగతా వాళ్ళందరూ గురువు గారు, వాళ్ళందరూ కూడా ఇందాక మీరు చెప్పినటువంటి సాధువులు మాత్రమే. అంటే దీన్ని అనుసరిస్తూ వాళ్ళని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ శిష్యులు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురువు గారులాగా వాళ్ళు విభూతి పూసుకొని వాళ్ళ జటాజుటం పెంచుకొని అట్లా ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు. ఒక శిష్య పరంపర కావాలంటే గురువుని ఆశ్రయిస్తేనే శిష్యుడు తయారవుతాడు. ఆ శిష్యరికం గురువు ఎట్లా ఆదరిస్తాడయా అంటే వీడిని ఫస్ట్ వీళ్ళకి కొన్ని పరీక్షలు పెడతారు. వీడు మనల్ని ఎగ్గగలుగుతాడా లేదా, వీడి స్థాయికి రాగలుగుతాడా లేదా, అంతే కదా. ఒక కోర్స్ కావాలంటే, ఒక ఇంజనీరింగ్ చేయాలంటే బేసిక్ గా ఇంటర్మీడియట్ చదవాలి, ఎంఈసీ చదవాలి, ఇంజనీరింగ్ 4 years చదవాలి. ఇది కూడా అంతే. ఆ లెవెల్స్ ప్రకారం వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఇది సాధనలో భాగం. మరి ఎవరు పడితే వాళ్ళు విభూతి పూసుకొని ఒంటి నిండా నేను నాగసాధువుని అని చెప్పుకోవడం అనేది వాళ్ళందరూ కూడా దొంగ సాధువులు మాత్రమే. నాగసాధువులు భౌగోళికంగా ఎవరికి కనపడరు. వాళ్ళు ఎక్కడుంటారో కూడా ఎవరికి అర్థం కాదు. వాళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ, మరి కొన్ని గుహలలో తపస్సు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఐహికమైన సుఖాలు అవసరం లేదు, డబ్బుతో పని లేదు, ఈ మాయమాటలతో పని లేదు, ఈ జనాలతో పని లేదు. వాళ్ళకి పని ఏంటయా అంటే కేవలం పరమేశ్వరుడికి దగ్గరగా వాళ్ళు అనుభూతి చెందుతూ ఆ ఉపాసన చేస్తూ సాక్షాత్ పరమేశ్వర స్వరూపాన్ని ధరిస్తారు వాళ్ళు. ఆ మానవుడే సాక్షాత్ పరమేశ్వరులాగా. ఒక నాగసాధువు జటాజూటం పెంచి ముడేస్తాడు, మెళ్ళలో పాములతో ఆడుకుంటూ ఉంటాడు, పెళ్ళం పాములు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు సాక్షాత్ పరమశివుడా అన్న విధంగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. కుంభమేళలోనే చూస్తూ ఉంటాం గురువు గారు. ఇటువంటి మహానుభావులు వేళ మీదే చెప్పొచ్చు, చాలా తక్కువ మంది వస్తారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే అక్కడ స్నానం చేసి వాళ్ళు కొన్ని గుడారాల్లాగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ గుడారాల్లో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఎవరన్నా మనలాంటి వాళ్ళ దర్శనం ఇస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని బోధనలు చేస్తూ ఉంటారు. ఆ బోధనలు వినడానికి కూడా అదృష్టం ఉండాలి. అటువంటి మహానుభావాలను దర్శించాలంటే కూడా అదృష్టం ఉండాలి. సామాన్యుడికి వాళ్ళు కంటపడరు. మీరే అన్నారు ఇందాక, ఎన్ని వేల మంది కనపడుతున్నారు గురుగారు, దీంట్లో నాగసాధువు ఎవడు, నిజమైన సాధువు ఎవరు, దొంగ ఎవడు అని మనకు అర్థం కాదు. మరి అటువంటి నాగసాధువులు దర్శనం ఇవ్వాలంటే మనకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఒక మంచి గురువుని ఆశ్రయించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. మరి సామాన్యంగా దొరికే విషయం కాదు. అది గురు పరంపరగా వచ్చేటువంటి సాధన. పూర్వజన్మలో ఏదో లింక్ ఉంటేనే, వాళ్ళకి మనకు లింక్ ఉంటేనే వాళ్ళు దర్శనం ఇస్తారు తప్ప మనం వెళ్ళినా కూడా వాళ్ళ దర్శనం కారు. వాడు దర్శనం ఇవ్వాలంటే మన యోగం ఉంటేనే దర్శనం అవుతారు. నాకు కూడా గొప్ప గొప్ప గురువులతో నేను సాధన చేసి ఉన్నా. నేను పెద్ద బాల శిక్ష కూడా మహానుభావుడి దగ్గర నేర్చుకున్నా. అట్లాగే నేను చేసిన ఉపాసనా క్రమంలో కూడా గొప్ప గొప్ప వాళ్ళతో నేను వాళ్ళ ఉపాసన, వాళ్ళ దగ్గర నుంచి నా అదృష్టం అటువంటిది. వాళ్ళ దగ్గర ఉపాసన తీసుకొని సాధన చేసుకుంటూ వస్తున్నా. నాకు కూడా మనసులో ఉంది, రేపు ప్రయాగ వెళితే ఖచ్చితంగా ఎవరో ఒక మహానుభావుడు దర్శనం ఇస్తాడని చెప్పి నా మదిలో తలుస్తూ ఉన్నది. అవునా, మరి 4వ తారీఖు ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ప్రయాగ, కాశీ, ప్రయాగ అన్ని కూడా
అటు నేపాల్ వరకు కూడా ట్రిప్ పెట్టుకున్నాం. 4వ తారీఖు మేము వెళుతూ ఉన్నాం. మరి ఎటువంటి గురువులు ఏ విధంగా దర్శనమిస్తారో తెలియదు. అంటే ఇదే డౌట్ నాలో కూడా ఉంది గురుగారు. ఏంటంటే మరి అక్కడ కొన్ని లక్షలాది మంది స్వాములు, అఘోరీలు, నాగసాధువులే ఉంటారు. అంత చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటేనే కిటకిటలు ఆడిపోతుంటాయి. అలాంటి సిచ్యువేషన్ లో అంతమంది అక్కడ ఉన్నప్పుడు సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. కుంభమేళకి వెళ్ళొస్తామంటారు. మరి వీళ్ళకి అక్కడ దర్శనం అవడం సాధ్యమే అంటారా అసలు? అదే చెప్పా కదా, పూర్వజన్మ సుకృతం ఉంటే గాని నాగా సాధువు కనపడడు. దీంట్లో కొంతమంది దొంగ భావాలు, దొంగ సాధువులు ఉన్నారు. వాళ్ళ విషయంలో మన అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో కొంతమంది 4 levels అని చెప్పాను మీకు. సాధువు వేరు. సాధువు అంటే వాడు కాషాయ వస్త్రం వేసుకొని అందరిని వదిలేసి ఏదో జీవనం చేసుకుంటూ ఏదో బయట ఏది దొరికింది, ఏ పదార్థం దొరికితే తిని సామాన్యంగా బ్రతుకుతారు వాళ్ళంతవరకు. వాళ్ళని సాధువులు అంటాం. సామాన్య జీవితం. తర్వాత తపస్సు చేసి నేను చెప్పిన 4 levelsకి వెళ్ళే వాళ్ళు నాగ సాధువులు. దీంట్లో అఘోరాలు. ఈ అఘోరాలు అనే వాళ్ళు శవాలను తింటాం, వాళ్ళ సాధన వేరు. ఈ నాగ సాధువులు వేరు. నాగ సాధువు అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది టాప్ మోస్ట్ 100%. మరి వాళ్ళు కొన్ని గుడారాలు వేసుకొని కొన్ని బోధనలు చేస్తూ ఉంటారు. మరి అది వినడానికి కూడా మన యోగా ఉండాలి. సామాన్యంగా దొరికేటువంటి ఈ కుంభమేళలో ఏం చేస్తారు గురువు? ఈ నాగసాధువులు ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు, అంతేనా? నాగసాధువులు ఏం చేస్తారు? ఈ వెళ్ళిన సామాన్య ప్రజలు కూడా అక్కడ ఏం చెయ్యాలి? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ ఎన్ని జరుగుతుంది? ఇందాక చెప్పినట్టుగా చాలా సంవత్సరాల తర్వాత జరిగేటువంటిది మహాకుంభమేళ. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ కుంభమేళాకు వచ్చి వాళ్ళ దివ్య శక్తులతో అదృశ్య రూపంలో వచ్చి స్నానం చేసి అక్కడ తపస్సు చేసి ఒక కుంభంతో వీళ్ళు నీళ్లు తీసుకెళ్తారు. త్రివేణి సంగమం నుంచి నీరు తీసుకెళ్లి అక్కడ సాధన చేస్తారు. మళ్ళీ అక్కడ కొన్ని రకాల ద్రవ్యాలు తీసుకుని అక్కడ చేసిన ఏదైతే కుంభంలో ఒక కుంభం ఏర్పాటు చేసుకుని అక్కడ తపస్సు చేస్తారు. ఆ ద్రవ్యం తీసుకొచ్చి మళ్ళీ ఈ త్రివేణి సంగమంలో కలుపుతారు. ఆ కలిపిన ద్రవ్యంతో మనం గనక స్నానం చేస్తే వాళ్ళు చేసిన దివ్య శక్తులన్నీ కూడా కొంత అంతరావు కానీ కొంత వాళ్ళు చేసిన పుణ్యం అనేది మనకి సంప్రాప్తం అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పిన 2 విధాల్లో వీళ్ళందరూ కూడా యాంటీ క్లాక్వేజ్. క్లాక్వేజ్ అంటే మహావిద్య, ఇదంతా క్షుద్ర విద్య, క్షుద్రోపాసన లాంటిది. కాబట్టి వాళ్ళు చేసే విన్యాసాలు భయంకరంగా ఉంటాయి. మనం చూస్తే కూడా మనం నిలబడలేము. అది అందరూ తట్టుకోలేరు. అటువంటి ఆ దృశ్యాన్ని మనం తట్టుకోలేము. అటువంటి సాధన ఉన్నవాడు, ఆ దివ్య దృష్టి ఉన్నవాడే చూడగలుగుతాడు అవన్నీ కూడా. అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపమే వాళ్ళు. వాళ్ళు నడుస్తుంటే చూడండి, సాక్షాత్ పరమేశ్వరుడు నడుస్తున్నాడా అన్న విధంగా కొంతమంది మనం విజువల్స్ చూస్తున్నాం. మన ఇన్స్టాగ్రామ్ లో నేను చూస్తున్నా, సాక్షాత్ పరమేశ్వరులాగా కనిపిస్తున్నాడు నాకు. అటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ దర్శనం అయినంత మాత్రం చేతనే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మళ్ళీ అందులో కూడా ఆ వీడియోలలో కూడా అందరిని చూస్తే ఇది అనిపించట్లే, కొంతమందిని చూస్తే మాత్రము అసలు నిజంగా దేవుడే నడిచొస్తాడా, ఇలా ఉంటాడేమో, సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన కళ్ళ ముందు దేవుడు వస్తే ఇలా ఉంటాడేమో అనే ఇదిలో కనిపిస్తూ ఉంటారు. అదే గురువు గారు, ఇంతమంది అక్కడికి వెళ్తూ ఉంటారు కదా, మరి ఈ కుంభమేళలో ఎలాంటి నియమాలు పాటించాలి, అక్కడ స్నానము ఎలా ఆచరించాలి? ఎందుకంటే అంత పవిత్రమైంది కదా గురువు గారు, అది అందరూ తెలుసుకొని అక్కడికి వెళ్ళాల్సిన విషయం. అది గురువు, ఈ కుంభమేళాలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మానవుడు. ఓకే గురువు గారు. మరి నిద్రలేచి మనకి ఏదో అకామిడేషన్ ఎక్కడో ఏర్పాటు చేసుకుంటాం, లేదంటే మన గుడారాల్లో కూడా ఇప్పుడు మన యోగి ఆదిత్యనాథ స్వామి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 40 కోట్ల మంది ఎస్టిమేషన్ తో చాలా అద్భుతంగా పట్టపగలు ఎట్లా ఉందో అట్లా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి భోజనానికి గాని వసతులకు గాని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఆడవాళ్ళు చీర మార్చుకుంటానికి కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారట. మరి స్నానానికి దిగిందా నేను చెప్పిన గంగ ఒరవడి చాలా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని నీళ్లలో కొన్ని రోబోట్స్ పెట్టి ఆ రోబోట్స్ ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని ఏర్పాట్లు చేశారు. లోపల ఇసుక కూడా మొత్తం లెవెల్ చేసి ఒకటే లెవెల్లో మనం స్నానం ఆచరించేటట్లుగా సామాన్యుడు చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం ఏదైతే అకామిడేషన్ లో వెళ్తామో స్నానం చేయకుండా డైరెక్ట్ గా పోయి గంగలో మునగకూడదు. తల మీద స్నానం చేసి కాలకృత్యాలు చేసుకొని బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలతో వెళ్ళటం 2వ పద్ధతి. లెక్క ప్రకారం తడి బట్టలతోనే వెళ్ళిపోవాలి. మరి చలికాలం కాబట్టి మరి తట్టుకోలేని వాళ్ళు, వృద్ధులు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎగ్జామ్షన్ ఏంటయ్యా అంటే చేయలేని వాడికి మాత్రం ఉతికిన వస్త్రాలు కట్టుకొని స్నానం చేసిన తర్వాత ఆ మంచాన్ని తాకకుండా, మనం ఏదైతే పడుకుంటాం మంచాన్ని కూడా తాకకుండా చక్కగా బట్టలు పక్కన పెట్టుకొని మరి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని చక్కగా వెళ్ళి
అక్కడ సంకల్పం తీసుకోవాలి. ఓకే. త్రివేణి సంగమం విశేషమైన మహాసంకల్పం ఉంటుంది, చాలా అద్భుతమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పం బ్రాహ్మడి ద్వారా చెప్పించుకొని, డబ్బులు పోయినా పర్వాలేదు కానీ బ్రాహ్మడి ద్వారా సంకల్పం చెప్పించుకొని అప్పుడు స్నానం చేయాలి. ఏదో ఒక 3 మునగలు వేస్తే అది ఫలితం రాదు. అక్కడ కొంతమంది బ్రాహ్మలు ఉంటారు, ఆ బ్రాహ్మల ద్వారా వాళ్ళెంతో దక్షిణ ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకొని సంకల్పం చేసి త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఇంత అద్భుతమైన ఫలితాలు. వాళ్ళ నాగసాధువులు చేసిన సాధనలో ఒక అణుమాత్రం మనకు వచ్చినట్లయితే, మనకి నేను చెప్పినట్టుగా మరి ఈ వరద ఎక్కడి నుంచి వస్తాయంటే శివుడు జటాజూటం నుంచి వస్తుంది ఈ వరద, గంగ. మరి ఆ గంగ మరి కేదార్నాథ్, బద్రీనాథ్ అంతా మొత్తం తిరిగి వచ్చేటువంటి గంగ. ఎంత ఉరవడి అంటే మీరు చూశారో లేదు, నేను చూశాను. మనిషి ఇట్లా పట్టుకోపోతే మనం కొట్టుకొని వెళ్ళిపోతాం కూడా. మనిషి అంత ఉరవడి, సౌండ్ భయంకరమైన శబ్దం చేస్తూ ఉంటుంది గంగ. గంగకున్న వేగం ఏ నదికి లేదు, అంత అంత వేగవంతమైనటువంటి గంగ. దాంట్లో మరి కావేరి, గంగా 2 కలిసి ఉంటాయి. దాంతోపాటు త్రివేణి సంగమం, సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రయాణిస్తూ ఉంటుంది. మరి 3 నదులు సంగమమే త్రివేణి సంగమం. మరి ఈ రకంగా చక్కగా నియమనిష్టములతో పాటించి ఆ స్నానం చేయడం. మరి ఇటువంటి మహానుభావులు ఈ నాగసాధువులందరూ కూడా కొన్ని చోట్ల గుడారాలు వేసుకొని వాళ్ళు కొంత భజనలు, కొంత వాళ్ళు కొన్ని స్పీచ్లు ఇస్తూ ఉంటారు వాళ్ళ సాధన ద్వారా. మరి మహానుభావులను దొరికితే వాళ్ళు చెప్పే భజన చేయడము, వాళ్ళతో కొంతసేపు మనం ప్రయాణించడం, కొంతసేపు మన సమయాన్ని వాళ్ళకి వెచ్చించి వాళ్ళు చెప్పే మంచి మాటలు విని, అంటే మోసపోకుండా. మళ్ళీ దీంట్లో కొంతమంది మోసగాళ్ళు, దొంగ సాధువులు ఉన్నారు, అది గమనించుకోవాలి. వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని మనం స్వీకరించి దాన్ని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం చేసిన పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇప్పటి వరకు ఏదైతే మనం మహాపాపాలు చేసామో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎక్కువ శాస్త్రం ఏం చెప్తున్నాయంటే, దీంతో పాటు ఖచ్చితంగా త్రివేణి సంగమంలో స్నానం, కాశీలో స్నానం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలి. అదైతే నిజమే గురుగారు. ఎందుకంటే మంచి నియమాలు చెప్పారు. ఇప్పుడు చాలా మంది కూడా మహాకుంభమేళకి వెళ్ళాలి అనే ఇదితో ఉన్నారు కాబట్టి ఈ నియమాలు చాలా అవసరం వాళ్ళకి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన, తెలుసుకోవాల్సిన నియమాలు. ఇది ఇట్లా పెడితే గురువు గారు, వాస్తవంగా అంతమంది లక్షలాది మంది నాగసాధువులు, అఘోరీలు ఆ కుంభమేళలో ప్రత్యక్షమవుతారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటారు గురువు గారు? అసలు చాలా మంచి ప్రశ్న. వాళ్ళకి అదృశ్య శక్తులు ఉంటాయి. అదృశ్య శక్తులు, ఈ అదృశ్య శక్తులు ఇప్పుడు కాలంలో ఎవరికి తెలియదు. అది నమ్మరు కూడా గురువు గారు, ఇప్పుడు కాలంలో ఎవరికి తెలియదు. మా నాన్నగారు లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఆ ప్రదర్శించిన వాళ్ళు చూశారు. మా నాన్నగారు చెప్తే నేను విన్నాను. మా నాన్నగారు 1977లో శతచండీ యాగం, మహారుద్రయాగం చేశారు. మరి బాపట్ల, చీరాల దగ్గర బాపట్ల ఒక ఆయన మహానుభావుడు ఉన్నాడు. ఆయన చాలా తపశ్శక్తి సంపన్నులు. ఆయన మన కంచి పరమాచార్య ఇద్దరు కూడా సమకాలీకులు, ఒకటే వయసు వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా నేను శతచండీ యాగం, మహారుద్రయాగం చేస్తున్నాం, మీ ఆశీర్వచనం కోసం వచ్చామండి అంటే ఆయన అన్నారట ఆ రోజున, నేనేమి ఇస్తారా, నేను సన్యాసిని, నేనేమి ఇవ్వగలను అని చెప్పి. ఆయన ఎటువంటి మహానుభావుడు అంటే, ఆయన భోజనం చేస్తుంటే బాలా త్రిపుర సుందర అమ్మవారు వచ్చి ఆయన కంచంలో పట్టుకొని, విస్తట్లో పట్టుకుని అమ్మవారు తింటుండేది. ఆయన తినేయకుండా కూర లాక్కోవడం, విస్తర లాగడం, ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తే అమ్మవారికి ఇంకో విస్తరేయండి అని చెప్పి అమ్మవారికి విస్తరేయించి ఈయన భోజనం చేసేవాడు. ఆయన ఎటువంటి దరిద్రాన్ని అనుభవించాడంటే, తినడానికి తిండి లేక దైవాన్ని నమ్మి, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడే అంటే సామాన్యంగా ప్రత్యక్షం కాడు, అమ్మవారు గాని దైవం గాని ప్రత్యక్షం కాదు. తినడానికి తిండి లేకపోతే నీరు నివేదన పెట్టి ఆయన స్వీకరించిన రోజులు ఉన్నాయి ఆ మహానుభావుడు. తిండి లేకపోతే, అమ్మవారి నివేదన లేకపోతే, అమ్మా ఈ రోజు ఇదే ప్రసాదం అని చెప్పి నీరు నివేదన పెట్టి తాగి ఆయన ఉపాసన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై చుట్టుపక్కల ఊళ్ళ నుంచి బండ్లు కట్టుకొని తెచ్చి మొత్తం అక్కడ పెట్టి జనాలు తీసుకొచ్చి పెడితే ప్రతినిత్యం కూడా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఆయన సంతర్పణ, ఎన్ని వందల మంది వచ్చినా కూడా అందరికి భోజనం పెట్టడం ఆయన ఆశ్రమంలో. అటువంటి మహానుభావుడు. ఇంకో విశేషం చెప్పాలి. మరి బాపట్ల మన పొన్నూరులో పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంది. స్వామివారు కనీసం 50 అడుగుల ఎత్తు విగ్రహం. ఒక 50 ఏళ్ల క్రితం ఆ ప్రతిష్ఠ జరిగింది. ఆ విగ్రహం తీసుకొని వస్తే మట్టిలో కూరుకుపోయింది బండి, 4 చక్రాల బండి కదలట్లేదు. కదలకపోతే అప్పట్లో నేను చెప్పిన మన కంచి పరమాచార్య గారు మహానుభావుడు, స్వామి ఆయనకు ఫోన్ చేసి ఇట్లా బండి కూరుకుపోయిందండి, ఎంత లాగినా రావట్లేదు, స్వామి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా, అక్కడ ఆయన మహానుభావుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన వచ్చి ఒక అష్టోత్తరం 108 సార్లు గాయత్రి చేసి అక్కడ ధారపోస్తే బండికి వదులుతుందని చెప్పగానే ఆయన శక్తి ఇప్పుడు అందరికీ తెలిసింది. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఇట్లా చెప్పారు పరమాచార్య వారు, మీరు రండి అంటే ఆయన వచ్చి 108 సార్లు గాయత్రి చేసి ఇట్లా నీళ్లు వదిలిపెట్టగానే బండి పరిగెత్తింది.
మరి అన్ని కూడా మన ధర్మం శాస్త్రం ఇప్పుడున్న జనరేషన్ లో అందరు తెలుసుకోవాల్సినాయి గురువు గారు వాస్తవం అంటే తపశ్శక్తి అంత గొప్పది. అంతే. అప్పటిదాకా ఎడ్ల బండ్లు పెట్టి లాగినా, ట్రాక్టర్లు పెట్టి లాగినారా అని ఎంతో వందల మంది పెట్టి నెడితే కూడా కదలంటే వాహనం ఆయన 108 గాయత్రి చేసి ఇట్లా చేయగానే కదిలింది. అట్లాగే దైవలీలే అనుకోవాలి కదా. అవునమ్మా, ఆయన మహానుభావుడు. ఆయన కాలం చేసిన చనిపోయిన తర్వాత అమ్మవారి జ్యోతిలో ఆయన దహనం చేసిన జ్యోతి, దాంట్లో అమ్మవారి ఇట్లా రూపం ఆకాశంలోకి వెళ్ళిపోయింది, అందరికీ కనపడింది. చాలా ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది అది. వచ్చింటారు గురుగారు, ఎందుకంటే చాలా మంది అప్పుడు కొంతమంది విజువల్స్ కూడా వేయడం కూడా జరిగింది. వాస్తవం ఇదైతే, ఎందుకంటే మన ధర్మాన్ని మన శాస్త్రాన్ని చాలా మంది నమ్మట్లేరు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అప్పట్లో ధర్మాన్ని శాస్త్రాన్ని గౌరవించి గౌరవంతో సాధన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, కాబట్టే దేవుణ్ణి చూడగలిగారు. కానీ ఇప్పుడు ఆ ధర్మాన్ని శాస్త్రాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు గురుగారు, అందుకే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయేమో. గురుగారు, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు, అనుభవం స్వయంగా అనుభవించింది. ఎందుకంటే ఇలా డబ్బులు కూడా 2 లక్షలు ఇలా రెడీగా పట్టుకొని ఉన్నారు అని చెప్పేసి, ఇదే కోణంలో మేము కూడా నేను మధ్యలో డైవర్ట్ అయిపోయింది అది. ఓకే, మరి మా నాన్నగారు 1978లో స్వామి ఇట్లా శతచండీ యాగం రుద్రాయం చేస్తున్నా, మీ ఆశీర్వచనం కావాలని వెళ్ళి అడిగితే, నేనేనే ఇవ్వగలరా సన్యాసిని నేను, బాపట్ల లేదా గుంటూరులో ఒక సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నాడు, 2 లక్షలు ఇస్తాడు తీసుకో అని చెప్పారు. మరి అక్కడి నుంచి కరెక్ట్ 40 కిలోమీటర్ల మాత్రమే, అదే కారులో బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సుబ్బారావు 2 లక్షలు చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారట. ఇట్లా కార్డు ఇమ్మన్నారు స్వామివారు అని చెప్తే, లేదండి ఇప్పుడే స్వామివారు వచ్చి చెప్పి వెళ్ళారండి, అందుకనే డబ్బులు పట్టుకుని రెడీగా కూర్చున్నాను, మీరు వస్తారని చెప్పారు, స్వామివారు ఇప్పుడే వెళ్ళారు, మీరు వచ్చారని చెప్పాట. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. కారులో వస్తేనే మా నాన్నగారికి మరి గంట సమయం పట్టింది. మరి ఆ స్వామివారు ఆయన అదృశ్య రూపంగా ఈయనకు వచ్చే సుబ్బారావు అనే వ్యక్తికి చెప్తే ఈయన 2 లక్షల రూపాయలు పట్టుకుని రెడీగా ఉన్నారట. మరి దివ్య శక్తి అంటారా ఏమంటారు? అదైతే నిజమే, ఇది ప్రత్యక్ష నిదర్శనం, మా నాన్నగారు అనుభవించినటువంటి అనుభవం ఇది. ఎందుకంటే నాకు మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి, టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను గురువు గారు. మరి పుట్టపర్తి సాయిబాబా గారి విషయంలో కూడా ఇలా అదృశ్య శక్తులు ఉన్నాయి అని చెప్పేసి విన్నాం మేము. అలా మీరు అనుభవించింది ఏమన్నా, మీ అనుభవం కొద్ది ఏమన్నా చెప్పండి గురువు గారు. పుట్టపర్తి మరి సత్యసాయిబాబా వారు ఆయన కూడా చాలా గొప్ప మహానుభావుడు. నేను చెప్పిన యోగ సాధనలో ఆయనకి కొన్ని రకాల దివ్య శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి. ఎటువంటి శక్తులు ఉన్నాయా అంటే, ఆ రూమ్ లో ఒక వస్తువు ఉంటే ఇట్లా చేయబెడితే చేతిలోకి వచ్చేస్తుంది ఆయనకి, అటువంటి తపశక్తి సంపన్నుడు ఆయన. మరి ఆయన మనం చూసాం, నోట్లోంచి లింగాలు తీయడం, ఇట్లా చేతిలోంచి విభూతి తీయడం, మరి బంగారు గొలుసులు తీసివేయడం, ఇవన్నీ కూడా సాయిబాబా వారు చేసేవారు ప్రత్యక్షంగా. కానీ కొంతమంది అప్పట్లో బాగా ఎలిగేషన్స్ చేశారు కూడా, ఇదంతా అబద్ధం, ఏదో మాయా మంత్రము అని చెప్పేసి. అంటే అమ్మా, మంచి దగ్గర చెడు ఖచ్చితంగా ఉంటుంది, నెగిటివ్ నోట్తో పాజిటివ్ ఉంటుంది. మరి ఎట్లా నెగిటివ్ చేయాలనేటువంటి ఈ కలి ప్రభావం వల్ల పెద్ద గొప్ప మహానుభావులే అనుభవించారు. ఆయన కూడా తపశక్తి సంపన్నుడు తప్ప ఎవరికి అతీతులు కారు కదా. రామచంద్రమూర్తి మరి అరణ్యానికి వెళ్ళిపోయారు. మీరు సత్యసాయి బాబా గారిని చూశారమ్మా, చూశారు. ఈ సత్యసాయిబాబా గారి గురించి, ఈ సత్యసాయిబాబా గారు కూడా ఫస్ట్ నేను బాబా గారు నమ్మేవాడిని కాదు. నా కల్లో కనపడి 2006లో కల్లో కనపడి, నీకేం కావాలో నువ్వు రా, నేను నీకు ఇస్తా, నువ్వు రా అని చెప్పి 2-3 సార్లు నా కల్లోకి వచ్చారు. అప్పటిదాకా నేను సత్యసాయిబాబా నమ్మేవాడిని కాదు. ఆ సమయంలో ఒక ఆయన నాకు సత్యసాయిబాబా వారి భక్తులు కనపడ్డారు. ఇట్లా కనపడ్డారండి బాబా గారు అని చెప్తే, స్వామివారు పిలుస్తున్నారండి, మీరు ఫస్ట్ రండి అని చెప్పి, ఆయన సత్యసాయిబాబా భక్తులు వెంటనే నన్ను దగ్గరుండి నన్ను తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్లిన తర్వాత నన్ను నా పిల్లల్ని కూడా ఆశీర్వదించడం జరిగింది. జన్మలో అంతకంటే అదృష్టం ఆయన చేస్తూ నాకు ప్రసాదం ఇవ్వడం జరిగింది. మరి అది ఆయన దర్శించిన తర్వాత 2-3 సంవత్సరాలకి స్వామివారు కాలం చేశారు. మరి ఇదే సత్యసాయిబాబా వారు 60స్లో మా నాన్నగారు ఒక సభకి వెళ్ళారు, వేద సభకి వెళ్ళారు. ఆ వేద సభలో కంచి పరమాచార్య వారు, నేను చెప్పిన కంచి పరమాచార్య ఆ వేద సభకు వచ్చారు. ఆయన అప్పట్లో అంతా సంచరిస్తూ ఉండేవాడు. కంచి పరమాచార్య ఎంత గొప్ప మహానుభావుడు అంటే, ఆయన దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బండి ఎక్కకుండా నడుచుకుంటూ తిరిగారు 2 సార్లు. 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఒక ఎద్దుల బండి మీద చెయ్యేసి నడవలేని పరిస్థితుల్లో కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా పావు కోళ్లతో మరి కాశ్మీర్ టు కన్యాకుమారి 2 సార్లు పాదయాత్ర చేశారు. ఆయన పేరు నడిచే దేవుడు అని పేరు. మరి ఆయన పుస్తకాలు కొన్ని ఉన్నాయి, ఆయన చెప్పిన పెద్ద మిరాకిల్స్ చేశారు. ఆయన నడిచే దేవుడి పేరు కూడా మన గూగుల్లో కూడా వస్తుంది. చాలా ఆయన చేసిన మిరాకిల్స్ మొత్తం కూడా ఇప్పటికి ఎంతో మంది అనుభవించి ప్రత్యక్షంగా
చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు. ఒక 40 సంవత్సరాల క్రితం బ్యాక్ జనరేషన్ అందరూ కూడా తెలుసు ఆయన మహిమలు. ఆయన వేద పండితులు సభకు వస్తే ఈ సత్యసాయి బాబా వారు కూడా వచ్చారు. ఆయనకి పాదపూజ చేయడానికి ఇట్లా గాల్లో ఇట్లా అని వెండి పళ్ళెం తీశారు. అవును, సత్యసాయి బాబా అవునమ్మా, ఇట్లా అనగానే వెండి పళ్ళెం వచ్చింది. స్వామివారం ముందు పెట్టి పాదపూజ చేయడానికి వచ్చారని చెప్పి పెట్టారు. పక్కన జయేంద్ర సరస్వతి ఈ మధ్య కాలంలో కాలం చేశారు. ఆ కంచి పరమాచార్య శిష్యులు ఈయన. స్వామివారం నా ముందు నీ గారడ విద్య అంటే ఇట్లా అన్నారు ఆయన. జయేంద్ర సరస్వతి ఇట్లా అనగానే పళ్ళెం మాయమైపోయింది. ఆయన ఏమన్నారంటే నా ముందు నీ గారడ విద్యలేంటి అనగానే ఈ పళ్ళెం మాయమైపోయింది. అంటే ఆయన గొప్పవాడా ఈయన గొప్పవాడా అంటే ఒక స్థాయిలో సత్యసాయి బాబా గొప్పవారే, ఈయన కన్నా గొప్పవారు కంచి పరమాచార్య ఆయన శిష్యులు జయేంద్ర సరస్వతి. అంటే ఇవన్నీ కూడా సాధనలో లెవెల్స్ అనమాట. అంతే కదా, ఒక పెద్ద గురువు దగ్గరికి వెళ్ళి మనం పిల్లి గంతులు వేస్తే ఎట్లా ఉంటుంది, గురువు గారు కోపం వస్తుంది. ఇది కూడా అదే జరిగింది. అట్లా ఖచ్చితంగా ఆ సత్యసాయి బాబా గారు కూడా మహానుభావులు. ఇట్లా ఇవన్నీ కేటగిరీస్ అమ్మా. అదైతే నిజమే గురువు గారు. మరి కుంభమేళ గురించి, కుంభమేళ ఎందుకు చేస్తారు, కుంభమేళలో పాటించాల్సిన నియమాలు ఎలాంటివి, కుంభమేళలో స్నానం ఎలా ఆచరించాలి, ఆ స్నానం ఆచరించిన తర్వాత వచ్చే ఆ అదృష్టం ఎలాంటిది, ఆ ఫలితాలు ఎలాంటివి అనేది క్లియర్ గా చెప్పారు. విన్నారు కదా. మరి కుంభమేళకి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కాలకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్నానం ఆచరించి ఉతికిన బట్టలు మాత్రమే ధరించి వాళ్ళు పడుకున్న పడకను కూడా అంటే ఆ మంచాన్ని కూడా తగలకుండా వెళ్ళిపోయి అక్కడ త్రివేది సరస్సులో మాత్రం నదిలో మాత్రము స్నానాన్ని ఆచరించాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేశారు. మరి వెళ్ళే వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని మంచిగా కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇల్లు చేరుకోవాలి. హ్యాపీగా కుంభమేళలో మాత్రం చాలా సంతోషంగా వీళ్ళు అందరూ కూడా పాల్గొనాలనుకునే భక్తులందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.